అయ్యప్ప మాలలో ఉన్న విద్యార్థినిపై టీచర్ అరాచకానికి సంబంధించిన వ్యవహారం వెలుగు చూసింది. అయ్యప్ప దీక్షలో ఉన్న విద్యార్థిని ఓ టీచర్ అవమానించింది. అంతేకాదు కాళ్ళు చేతులపై విపరీతంగా వాతలు వచ్చేటట్లు కొట్టింది ఆ ఉపాధ్యాయురాలు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయ్యప్ప మాలాధారణలో ఉన్న విద్యార్థులను టార్గెట్ చేసి వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇన్ఛార్జ్ అధ్యాపకురాలు రేణుకపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంఈఓ స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయ్యప్ప మాలాధారణలో ఉన్న విద్యార్థులను టార్గెట్ చేసి టీచర్ చితకబాదుతున్నారనే ఆరోపణలు తల్లిదండ్రులు చేస్తున్నారు. ఇక ఓ విద్యార్థిని కాళ్ళు చేతులపై వాతలు వచ్చేటట్లు కొట్టింది ఆ ఉపాధ్యాయురాలు. ఇన్ఛార్జ్ అధ్యాపకురాలు రేణుకపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంఈఓ స్పందించాలంటున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలంటున్నారు. చూసిన దృశ్యాలు గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్కు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఓ టీచర్ అయ్యప్ప మాలధారుడైన విద్యార్థినిపై, మాల ధరించిన ఒక విద్యార్థిని అమ్మాయిపై విచక్షణారహితంగా కాళ్ళు చేతులపై వాతలు వచ్చేటట్టు కొట్టింది. కొన్ని నిబంధనల దృష్ట్యా ఆమె మొహం చూపించలేకపోతున్నాం. దీంతో ఆ అమ్మాయికి సంబంధించిన గాయాలకు సంబంధించిన దృశ్యాలు మీరు చూడొచ్చు. ఈ స్కూల్లో ఇన్ఛార్జ్ టీచర్ ఎవరైతే ఉన్నారో విచక్షణ మరిచి అడ్డగోలుగా దాడి చేసినట్టుగానే ఉంది ఆ వ్యవహారం. కాళ్ళు చేతులపై వాతలు వచ్చేటట్టు కొట్టింది. కనీసం దీక్షలో ఉన్నారు, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. దీక్షలో ఉన్న పిల్లలు ఎంత కఠినంగా వాళ్ళ పరిస్థితి ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఎందుకు సమాజంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది, బాధాకరంగా అనిపిస్తుంది. కనీస విచక్షణ మరిచి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకు పశువుల్లా విద్యార్థులపై పడి ఇలా దాడి చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఒక్కసారిగా ఆ విచక్షణ వివేకం మరిచి ఎందుకు ఇలా దాడి చేస్తారో కూడా తెలియని పరిస్థితి. మరీ ముఖ్యంగా ఒక దీక్షలో ఉన్న విద్యార్థినిపై కనీసం ఆ అంశానైనా పరిగణలోకి తీసుకోవాలి. సరే, విద్యార్థి అల్లరి చేసిందా, హోంవర్క్ చేయలేదా, లేదా చెప్పిన పని చేయలేదా, చదువులో వెనుకబడిందా, దానికి సంబంధించిన అంశాలు పక్కన పెడితే అవి కనీసం దీక్షలో ఉన్నప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాళ్ళు కొంత కఠినంగా ఉంటారు. పిల్లలు దీక్ష తీసుకున్నారు కాబట్టి వాళ్ళ విషయంలో కొంత మానవత్వంతో వ్యవహరించాలి, కొంత ఉదారంగా వ్యవహరించాల్సిన పరిస్థితి. లేదు, దీక్ష అయిపోయిన తర్వాత పిల్లల్ని చదువు విషయంలో మందలించవచ్చు, లేదా వెనుకబడి ఉంటే కనుక ఇంకేదైనా చర్యలు తీసుకోవచ్చు. కానీ దీక్షలో ఉన్న విషయం తెలిసి కూడా విచక్షణ మరిచి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారనేది అర్థం కాని పరిస్థితి. దీంతో చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే అది విద్యార్థినిపై చేసిన దాడి కంటే ఒక దీక్ష పరులపై చేసిన దాడిగానే భావించాల్సి వస్తుంది. ఎందుకింత మనోభావాలు దెబ్బతీసే విషయంగా ప్రవర్తించడం, లేదా విద్యార్థులపై ఇంత క్రూరంగా, సరే ఓకే, చదువు వెనుకబడి ఉంటా లేదా ప్రవర్తన విషయంలో ఏదైనా ఉంటే మందలించవచ్చు మాటల వరకు. కానీ మరీ దారుణంగా, క్షమించాలి, మరీ దారుణంగా కొట్టడం ఏంటి, వాతలు వచ్చేటట్టు కొట్టడం ఏంటి, అంత క్రూయల్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఒక టీచర్ అయ్యుండి మరొక విద్యార్థినిపై, ఒక అమ్మాయిపై ఎంత కఠినంగా వ్యవహరించిందో అర్థం కాని పరిస్థితి. ఆమె ఎందుకు అలా ప్రవర్తించిందో, ఎందుకు ఆ విచక్షణ కోల్పోయి, వివేకం కోల్పోయి పిచ్చితనంగా ఇలా విద్యార్థులపై భౌతిక దాడులు చేయడం ఏది? వీళ్ళంతా కూడా వీళ్ళకి లైసెన్స్ ఇచ్చి కొట్టమన్నట్టుగా ఉంది. పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. పిల్లల్ని చాలా అల్లారు ముద్దుగా పెంచి ఇళ్లలో ఏమీ అనకుండా కూడా వాళ్ళని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు, బాధపడుతున్నారు పిల్లల్ని ఏమైనా అనాలంటే, మందలించాలంటే కూడా. అలాంటిది స్కూళ్ళలో పంపించిన తర్వాత చదువు విషయంలో మందలించినా సరే, ఏదైనా చిన్నగా వాళ్ళను అప్పుడప్పుడు కాస్త మందలించినా పర్వాలేదు, కాస్త చిన్నగా వాళ్ళని చిన్నపాటి దెబ్బలు వేసినా పర్లేదు. కానీ కొట్టకూడదు, చిన్నపాటి దెబ్బలు కూడా కొట్టకూడదు. ఇది కూడా నేరమే. మేము చెప్పడం కూడా నిజంగా ఒక రకంగా ఇది నేను కూడా దాన్ని విడ్రా చేసుకున్నాను. ఎందుకంటే కొట్టడం కూడా కాదు, మందలించాల్సింది అంతతో సరిపెట్టాలి. ఇప్పుడు పూర్తిగా నిబంధనలు ఎక్కడ ఒప్పుకో, విద్యార్థులపై దాడి చేయడం కూడా మంచిది కాదు అసలు. అది విచక్షణ మరిచిపోయి వాతలు వచ్చేటట్టు కొట్టడం ఏంటి, మాలలో ఉన్న ఆ అమ్మాయిని ఇంత దారుణంగా హింసించడం ఏంటి, కనీసం బుద్ధి ఎటుపోయిందో అర్థం కాని పరిస్థితి. పోనీ చదువు సంగతి పక్కన పెడదాం. దీక్షలో ఉన్నప్పుడు ఆ భోజనాలు ఎప్పుడో ఒకసారి చేస్తారు, మధ్యాహ్నం పూట నిద్ర సరిగ్గా ఉండదు, ఉదయం లేచి ఆ పూజలు చేసుకొని వస్తారు. పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది? పెద్దవాళ్ళే ఈ చలికి తట్టుకోలేక కొంత
ఆరోగ్య సమస్యలను ఇంకెలాంటివి ఉన్నా అధిగమించి భక్తితో ఇవన్నీ చేస్తుంటారు. సరే, విద్యార్థులు ఆ మాలధారణ చేసినప్పుడు, దీక్షలో ఉన్నప్పుడు కొంత మానవత్వంతో ఆలోచించాలి, కొంత సహనం అనేది ఉండాలి, ఓర్పు అనేది ఉండాలి. దీంట్లో అనేక కోణాలు ఉన్నాయి, ఇంకా మనం విమర్శించుకుంటూ పోతే. సరే, అవన్నీ పక్కన పెడదాం. మనోభావాల సంగతి లేదా పరమత సహనం గురించి పక్కన పెడదాం. కానీ ఇక్కడ ఒక విద్యార్థినిపై దాడి చేసినప్పుడు విచక్షణ రహితంగా కొట్టడం ఏంటి? అంత దారుణంగా వాతలు వచ్చేలా, కమిలిపోయేలా కొట్టడం ఏంటి? ఇదే దారుణం. సో ఈ ఘటనకు సంబంధించి ఒకసారి మా ప్రతినిధి రాజేష్ విజయవాడ నుంచి జనం అవుతున్నారు. రాజేష్, అయ్యప్ప దీక్షలో ఉన్న ఒక విద్యార్థినిపై కొట్టిన ఘటన చాలా దారుణంగా అనిపిస్తుంది. ఎందుకు కొట్టినట్టు అసలు? ఆలస్యంగా వచ్చింది అనే కారణంతోనే ఆ మాల్లో ఉన్నటువంటి విద్యార్థిని కొట్టినట్టుగా తెలుస్తుంది. స్కూల్ కి ఈ రోజు కొంత లేట్ అవడం వల్ల కొట్టారని చెప్తున్నారు. అయితే దీనికి వెనకాల వేరే కారణాలు కూడా ఉన్నాయనేది తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు. అక్కడ టీచర్ గా పనిచేసినటువంటి ఆక్స్ఫర్డ్ స్కూల్లో టీచర్ గా పనిచేసినటువంటి రేణుక గతంలో కూడా ఇదే విధంగా విద్యార్థుల్ని అకారణంతో కొట్టేదని కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. ఈ రోజు చాలా చిన్నపిల్ల ఆమె అయ్యప్ప మాల ధరించి పూజ చేసుకుని మొత్తం కూడా స్కూల్ కి వచ్చిన సందర్భంగా కొంత ఆలస్యమైందని ఈ విధంగా విచక్షణ మరిచి చేతుల మీద ఆ విధంగా వాతలు తేలే విధంగా కొట్టినటువంటి పరిస్థితి. వెంటనే తల్లిదండ్రులు రావడం, అక్కడ కొంత గొడవ కూడా జరిగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అక్కడ స్థానిక ఉన్నటువంటి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ అదేవిధంగా స్టాఫ్ అంతా కూడా సర్ది చెప్పి పంపించే ప్రయత్నం చేసినప్పటికీ ఖచ్చితంగా మీద చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి అందుతున్న తాజా సమాచారం ప్రకారం అయితే ఆ రేణుకని ఆ విధుల నుంచి తొలగి సస్పెండ్ చేస్తూ స్కూల్ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇలాంటి ఘటనలు ఈ ఎన్టీఆర్ జిల్లాలో గతంలో కూడా జరిగాయి. తాజాగా గొల్లపూడిలో కూడా ఇదే విధంగా అయ్యప్ప మాల ధరించాడని స్కూల్లోకి రానేకోకుండా యాజమాన్యం అడ్డుకుంది. అది కూడా పెద్ద వివాదం అయింది. జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా స్పందించినటువంటి పరిస్థితి. తాజాగా ఇప్పుడు ఏకంగా వాతలు తేలే విధంగా ఆ విధంగా ఎరగా కందిపోయే విధంగా అట్లా కొట్టడం పైన కూడా తీవ్ర చాలా అభ్యంతరం వ్యక్తం అవుతుంది. స్కూల్ మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినపడుతుంది. ఈ రోజు ఈ పిల్లతోనే కాదు, గతంలో కూడా ఇదే విధంగా ఇక్కడ స్కూల్ టీచర్స్ ప్రవర్తిస్తున్న ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యం వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినపడుతుంది. ప్రస్తుతానికైతే ఆ రేణుక అనే టీచర్ ని విధుల నుంచి తొలగించారు. మళ్ళీ ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూసుకుంటామని స్కూల్ యాజమాన్యం చెబుతున్నప్పటికీ ఖచ్చితంగా ఇలాంటి ఘటన పాల్పడే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తాం. ప్రస్తుతం బాలిక అయితే స్కూల్ కి అటెండ్ అయ్యింది. ఆ టీచర్ అయితే తొలగించారు. రామదాస్. రైట్ సార్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఇలాంటి ఘటనలు చిన్నపిల్లల మీద ప్రతాపం ఏంటి, మరీ ముఖ్యంగా ఇంత దారుణంగా కొట్టడం ఏంటి? వాస్తవానికి ఘటనలు మనం ఒకసారి ఆలోచించుకున్నప్పుడు ఇటీవల కాలంలో తరచుగా చోటు చేసుకుంటున్నాయి. పిల్లలపై విచక్షణ మరిచి కొట్టడం, అది కూడా దీక్షలో ఉన్న పిల్లలపై. సరే, మీకు ఏవైనా అభ్యంతరాలుంటే, అడ్డంకులుంటే పిల్లలపై ఇలా ప్రతాపం తీర్చుకోవడం కాదు, కొంత సహనం, ఓపిక ఉండాలి. మీ స్కూల్ నిబంధనలకు ఏమైనా విరుద్ధంగా ఉంటే ముందే చెప్పండి, ఏదైనా సూచన చేయండి. మా దగ్గర ఇలాంటివి మేము వీటిని అనుమతించమని చెప్పండి. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటారు, లేదా మీతో ముందే డిస్కస్ చేసి లేదా మీతో ప్రత్యేక అనుమతులు ఏమైనా తీసుకుంటారు. అంతేకాని ఇలా ఇష్టరాజ్యంగా వ్యవహరించడం, కనీస మర్యాదలు, మనోభావాలు పాటించకుండా దారుణంగా ఉంటుంది. ఒకసారి చూడండి, ఆ అమ్మాయి పదే ఎందుకు చెప్తున్నానంటే, దీక్షలో ఉన్న అమ్మాయికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎట్లా ఉంటాయి. అమ్మాయి అయినా, చిన్నపిల్లలైనా, ఎవరైనా, అబ్బాయి అయినా, దీక్ష ధరించిన వారు ఎవరైనా ఒక్కసారి కొంత మానవత్వం మరిచి ప్రవర్తించకూడదు దయచేసి. ఏవైనా నిబంధనలు అడ్డొస్తే కనుక ముందే చెప్పండి పేరెంట్స్. తరచూ జరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాలు, ఇది ఒక్కటే కాదు, గతంలో కూడా చాలాసార్లు జరిగాయి దీక్షలో ఉన్న పిల్లల్ని కొట్టడం లేదా చేయడం. సో ఈ విషయంలో ముందే చర్చించుకోండి, తల్లిదండ్రులతో చర్చించండి, లేదా మీ స్కూల్ నిబంధనలు చెప్పండి, లేదా పేరెంట్స్ అయినా మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు, వాళ్ళైనా మీరు కన్విన్స్ చేయండి. ఏదో మార్గాలు ఉంటాయి. ఆ దీక్షలో ఉన్న రోజులు ఏదో ఒక ప్రత్యామ్నాయ మార్గాలు, లేదా దానికి తగ్గట్టుగా టైం టేబుల్, ఇంకేదైనా అభ్యంతరాలన్నా దానికి సంబంధించి డిస్కస్ చేసుకోవచ్చు, దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు. కానీ ఇలా దాడి చేయడం, పిల్లలపై విచక్షణ మరిచి కొట్టడం అనేది నిజంగా పశువుల కంటే హీనమైన ప్రవర్తనగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ ఇన్ఛార్జు టీచర్ ఎవరైతే ఉన్నారో రేణుక ప్రవర్తించిన చాలా హేయనీయమైంది, చాలా దారుణమైంది. ఆ విద్యార్థినిపై వాతలు వచ్చేటట్టు కొట్టిన ఘటనకు సంబంధించి అయితే చాలా వరకు వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ ఘటనపై ఇంకా అయ్యప్ప మాలధారులు ప్రస్తుతానికైతే ఎలాంటి రియాక్షన్ లేదు. కానీ ఘటన వెలుగులోకి వచ్చింది, బయటకు వచ్చింది. మొత్తం మీద
ఆ టీచర్ను ఈ వివాదం పెద్దది కాకముందు సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వివాదం పెద్దది కాకుండా అయితే స్కూల్ మేనేజ్మెంట్ ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం.